మొన్న మనం నెహమ్యా గారి గురించి నేర్చుకున్నాం కదండి, మధ్యలో ఆఫ్ చేస్తాం, గుర్తుందా? జస్ట్ ఇంట్రడక్షన్ వరకు వచ్చిన తర్వాత నెహమ్యా గారి గురించి టైం లేక మనం ఆపేసాం. మళ్ళీ ఈరోజు పూర్తిగా నెహమ్యా గారి గురించి మనం తెలుసుకోవాలి. నెహమ్యా గారి గురించి తన పేరే గ్రంథంలో ఒక పత్రిక వచ్చిందంటే మరి మనం ఎంత గర్వపడాలి, ఆయన గురించి ఎన్ని నేర్చుకోవాలి, అది కంటిన్యూ చేసుకుందాం ఈరోజు. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, నెహమ్యా గారు ఒక రాజుగారి దగ్గర ప్రభుత్వ ఉద్యోగి, అక్కడ వరకు అందరికి గుర్తుంది కదండి. అక్కడ ఆ ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ రాజుగారికి గిన్నె అందించేవాడిగా ఆయన ఉన్నారని మనం అక్కడి వరకు నేర్చుకున్నాం, అంతే కదండి. మరి అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుందాం మనం. నెహమ్యా గ్రంథం తీద్దాం ఒకసారి. మరి ముఖ్యంగా మనం ముందుగా మందిరానికి వచ్చినప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, చూడండి, మనం అందరం కూడా ఒకప్పుడు సినిమాలను చూసిన వాళ్ళమే. సినిమా వేసి ముందు ఈ సినిమాల పాత్రలు అన్ని కలుపుతారు, మాకేం సంబంధం లేదని ఒక వస్తుంది. ఆ మాట చెప్తానంటే, ఇక్కడ ఏం చెప్పినా సరే అది నా కోసమే చెప్తున్నారు, నా గురించి చెప్తున్నారు అనే వాక్యం ద్వారా ఆ మాటలు తీసుకుంటే దేవుని మందిరంలో మనం ఉండలేము. ఆ మాటల ద్వారా నేను ఇంకా జీవితం సరి చేసుకుంటున్నాను అనుకుంటేనే మనం మందిరంలో ఉండగలం, దేవుని మాట వినగలం. లేకపోతే దేవుని మాటలో మనసుకి ఎవరికి ఎక్కువ ఆయన సరి చేస్తా అని మాటలు ఇంకా నాలో లోపల నేను సరి చేసుకుంటాను అని అంగీకరించినప్పుడే దేవుని వాక్యం మన హృదయానికి వెళ్తుంది. ఇది అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెహమ్యా గ్రంథం అందరూ కూడా బైబిల్ తీయాలి పిల్లలు. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అకల్య కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా. చాలు అక్కడ దాకా చాలు. ఇక్కడ షూషాను కోట అంటే ఇంకెవరు గుర్తొస్తారండి మనకి? వెరీ గుడ్. ఎస్తేర్ అనేది కూడా అక్కడే, అదే షూషాను కోటలో నెహమ్యా గారు కూడా ఉండేవారు. ఈ లోపల సహోదరులు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నెహమ్యా గారు షూషాను కోట ఉన్నది పారదేశిక వేరే ప్రాంతం, యెరూషలేము వేరే. మీకు ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 2 గంటలకు చూపిస్తాను అన్నమాట కూడా. యెరూషలేము ఒక చోట ఉంది, యెరూషలేము ప్రాంతం ఒక చోట ఉంది. ఈ నెహమ్యా గారు ఉండేది వేరే చోట, ఆపోజిట్ దేశం అన్నమాట. అంటే ఒక చోట లేరు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నారండి? నెహమ్యా గారు ఒక చోట ఉన్నారు, యెరూషలేము ప్రాంతము ఒక చోట ఉంది. అది కూడా మనసులో ఉంచుకోండి. నెహమ్యా గారు అక్కడి నుంచి వచ్చే సహోదరుల్ని అడుగుతారు ఏమిటంటే, అక్కడ ఏమంటారంటే యెరూషలేములో ఎలా ఉంది పరిస్థితి అని నెహమ్యా గారు తన సహోదరుల్ని అడుగుతున్నాడు. ఏమని అక్కడ ఎలా ఉంది అన్ని అని అడుగుతుంటే, ఎక్కడ ఉన్నారు నెహమ్యా గారు షూషాను కోట ఉన్నారని. అంటే షూషాను కోట ఎక్కడ ఉంది? మాదయ్య పారదేశిక ప్రాంతంలో ఉంది. ఓకేనా? అక్కడ వరకు మీకు అర్థమైంది కదండి. అలాగే యెరూషలేము ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఉంది. అంటే ఇప్పుడు కంప్లీట్ గా ఆపోజిట్ పొజిషన్ లో ఉన్నాయి రెండు కూడా. ఇప్పుడు యెరూషలేము నుంచి వచ్చిన ప్రజల్ని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి చెప్తున్న సమాధానం ఒకసారి చూద్దాం. వారు ఏమన్నారా, ఎలా ఉన్నారంటే, అప్పుడు అక్కడ ప్రాకారాన్ని పడగొట్టేసాడు నెబుకద్నెజర్. అసలు ఒకసారి నెహమ్యా గ్రంథం తీసి 1వ అధ్యాయం 4వ వచనం చదివితే ఒకసారి మనకు అర్థమవుతుంది. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏమంటారంటే, ఎందుకు వేస్తున్నారంటే అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనగానే సహోదరులు ఏం చెప్తారంటే, యెరూషలేము ప్రాంతాన్ని పడగొట్టేశారు, కూల్చేశారు, అక్కడ అగ్నితో కాల్చేశారని నెహమ్యా గారికి చెప్తున్నారు సహోదరులు. చెప్పగానే అప్పుడు ఏమంటారంటే 4వ వచనంలో, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట
విజ్ఞాపన చేస్తేనే. ఎందుకు చేశాడంటే నెహెమ్యా గారు, మనం ఎందుకు చేస్తామండి? ఒక దేవుని మందిరం కోసం మనం ఎప్పుడైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామండి. దేవుని మందిరం పట్ల కానీ, దేవుని మందిరం పనులు అవ్వట్లేదని కానీ నెహెమ్యా గారిని తీసుకుని ఏం నేర్చుకోవాలంటే, ఎక్కడో ఉన్న ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న చిన్న యెరూషలేము ప్రాంతంలో ప్రాకారాలు పగులిపోయి పడిపోయి అని ఆ మాట వినగా నేను ఏం చేశానంటే, దుఃఖంతో ఏడ్చి కొన్ని రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను. మరి నేటి క్రైస్తవులు ఎన్నో మందిరాలు పురాతన పడిపోతున్నాయి, ఆరాధనలు లేకుండా ఉంటున్నాయి, కొన్ని మందిరాలు పూర్తిగా ఆగకుండా ఉంటున్నాయి. ఎవరైనా మందిరం కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారంటే తన కోసమే ప్రార్థన చేసుకుంటున్నారా? చెప్పాలి. తన కోసం, మన కోసం, మన పనుల కోసం, మన కుటుంబం కోసం, మన కోసమే ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ నెహెమ్యా గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలండి? ఉపవాసం మందిరం కోసమే ప్రార్థన చేశాడండి. ఎక్కడో ఉండి, ఇంతకీ అతనున్న ప్రాంతంలో కాదు, అతనున్న దేశంలో కాదు, ఎక్కడో యెరూషలేములో ప్రాకారం పడగొట్టేదని ఇక్కడ దుఃఖంతో ఏడ్చి రోధిస్తున్నాడండి. అంటే ఏడ్చాడంటే ఇంకా అది ఎంత విషయం అండి. ఏదైనా మనం చిన్న దెబ్బ తగిలితే మామూలుగా ఏడుస్తాం, ఆయన మామూలుగా ఇలా ఈ విషయం అలాగే రోధించి ఏడుస్తాడండి. రోదన అంటే చాలా ఎక్కువతో మనం అర్థం చేసుకోవాలండి. అలాగే యెరూషలేము ప్రాకారాలు పడిపోయి అవి కాల్చిపడినవి, అవి కొన్ని దినాలుగా ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసిన గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే నెహెమ్యా గారిని. నేను ఎవరుంటున్నారండి? కన్నీటితో ప్రార్థన చేసిన మందిరాల కోసం ఎవరైనా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారండి? ఎవరు చేస్తారండి? మన కోసం, మన బంధువుల కోసం, మన కుటుంబంలో రోగాల కోసం, లేదా మన ఆర్థిక ఇబ్బందుల కోసం, మన కోసం ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఎవరన్నా మందిరాల కోసం ఎవరన్నా ప్రార్థన చేస్తారండి? ఆ యెరూషలేములో మందిరం పడిపోయిందంటే దానికోసం అయినా తన కుటుంబం కోసం కాదని ప్రార్థన చేస్తా, మందిరం కోసం ప్రార్థన చేస్తాడు. ఎంత దేవుని వరకు నేను క్రైస్తున్నారు చెప్పండి. ఇలా నెహెమ్యా గారిని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. ఆయన పట్ల నిజంగా ఆయన రాజు కాదు, ఒక ప్రవక్త కాదు, ఏమీ కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి కూడా ఆయనకి దేవుడి పట్ల, దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తి. ఇవన్నీ నేను పుట్టించండి ఈ గ్రంథంలో ఉన్న మాట చెప్తున్నాను. అవన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలి నెహెమ్యా గారిని చూసి. అక్కడ దేవుని మందిరం ఆగిపోయిన పనుల గురించి నేను వెళ్ళి అక్కడ భాగస్వామిని అవ్వాలి, కంపల్సరిగా ఆ మందిరం గురించి నేను భాగస్వామిని అవ్వాలి. ఆయన విషయంలో ప్రకారం పడటం, అక్కడ ఆరాధన జరగట్లేదు, ఆయన ఇలా ప్రతిరోజు అట్ల గురించే రోధిస్తూ ఉంటాడంటే, ప్రతిరోజు కూడా రోధిస్తూ ఉంటాడు. అలా మనం ఎలా ఆలోచిస్తామండి? కట్టాక మనం అనుకుంటాం, కట్టాక మందిరం పోతా కట్టాక వెళ్దాంలే పాస్టర్ గారు చూసుకుంటారు, మనకి ఎందుకులే అని అనుకుంటారు ఈ క్రైస్తవులు. అవునా కాదండి? ఎవరు పూర్తి బాధ్యతలు మందిరంలో సంఘస్థులు తీసుకుంటారు చాలా చోట్ల. పాస్టర్ గారే పడతారు, మనకి ఎందులో పూర్తయ్యాక ఆటోమేటిక్ మనం వెళ్ళి కూర్చుందాం ఆటోమేటిక్గా అని ఆలోచించిన క్రైస్తవులే ఎక్కువగా ఉంటున్నారు తప్ప నెహెమ్యా గారి గురించి అలా ఆలోచించి మనస్తత్వం మనకు ఉంటుంది. మరి పరిశుద్ధ గ్రంథం మనం చేతబట్టి చదువుతున్నామంటే మరి మనం ఆ నెహెమ్యా గారి గురించి నేర్చుకున్న ఆయన ఎలా ఉంటాడు, మనం కూడా మందిరం పట్ల అంతే ఆసక్తి కలిగి ఉండాలి లేదా? ప్రేమ దేవ సంఘం ఉండాలి లేదా? ఎవరు చెప్పట్లేదు, అలా అంటున్నారు అంతే. ఉండాలి లేదా? మనం కూడా మందిరం పట్ల అంటే ఆసక్తిగా ఉండాలి. నెహెమ్యా గారి గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నెహెమ్యా గారు గొప్ప ప్రార్థన పడండి. ఆయన నిజంగా ఈ ప్రార్థన అంటే ఏంటంటే, అసలు ప్రార్థన అంటే ఏంటంటే దేవుడితో మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆయన ముందు పెట్టాలి. అంతే కదండి? మనం ఏం చేయాలనుకుంటున్నాం ముందుగా ఎవరి ముందు పెట్టాలండి? ఆయన ముందే పెట్టాలి. ఉదాహరణకి పిల్లలు చెప్పకుండా మనం బయటికి వెళ్ళారనుకోండి, తల్లిదండ్రులకి కోపం వస్తారు అదండి, వస్తారా? మీ పిల్లలు మీకు ఏం చెప్పకుండా బయట ఒరే నుంచి మీకు కనపడకుండా ఉన్నాడనుకోండి, సాయంత్రం రాగానే పిల్లలు వచ్చి గుర్తించుకుంటావా, నాకు పీకుతావా? అంతే కదండి? అలాగే నిజంగా ప్రతిదీ కూడా మనం గడప దాటి అడుగు పెడుతున్నామంటే మన కన్న తండ్రికి చెప్పి బయటికి వెళ్ళాలి. ఈ అలవాటు మనం అందరం కూడా చేసుకోవాలి. ప్రేమ దేవసంగం చాలా మంది చోట అడవాడగా రెడీ అయిపోతే అడవాడి వెళ్ళిపోయి పని కోసం చూస్తారు తప్ప వెళ్ళి ముందు దేవుని ఒక మాట చెప్పి బయటికి వెళ్దామనే విశ్వాసం చాలా మందికి కనపడుతుంది. ఎందుకు కనపడలేదు అంటే నువ్వు పాటిస్తలేదు, వాక్యాన్ని నీలో నీ హృదయం బలం మీద రాసుకోవట్లేదు. అలాగే ఇప్పుడు నిజంగా యోబు గారు ఏం చేసేవారు తెలుసా? మీకు తెలుసా? చెప్పండి, తెలిసిన ఎవరన్నా చెప్పండి. యోబు గారు ఏం చేసేవారంటే ప్రతిరోజు బలి అర్పించేవారండి. ఎవరి కోసం?
పిల్లలు తప్పు చేస్తున్నారేమో అని ఆ తప్పులకి పాప పరిహారంగా యోబు గారు బలి ఇచ్చేవారండి. కానీ ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు వెళ్ళా ప్రార్థన చేయాలి. ఎవరు చేస్తారండి? పిల్లల గురించి ఎవరు ప్రార్థన చేస్తారా? పిల్లలు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు తెలియని చిన్న వయసులో. అలాగే ఊహ తెలిసినా కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళు కానీ ఎన్నో పాపాలు చేస్తుంటారు. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రతిరోజు. కానీ యోబు గారు చేశారంటే మరి మనం చేయాలా లేదా? చెయ్యాలి కంపల్సరిగా. మన కుటుంబం మనమే కాపాడుకోవాలి. అలాగే ఒకసారి ప్రసంగి గ్రంథంలో మంచి మాట చూద్దాం. ఒకసారి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. గొయ్యి తవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టు వారిని పాము కాదు. దీనికి అర్థం ఏంటండి? ప్రార్థన. కంచె అంటే ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. ప్రార్థన లేని కుటుంబాల్లో అపవాది నిలయాలుగా మారుతాయండి. ఎలా మారుతాయండి? ప్రార్థన లేని ఇల్లు ఎలా మారుతాయి? అపవాది నిలయండి. అంటే ఇంకా ఆ ప్రపంచం ఏర్పాటు చేసుకుంటారు. మీ ఇల్లు కాదు, ఇంకా ప్రార్థన ఉన్న ఇల్లే మీది, దేవుడిది. లేదంటే అప్పుడు ఏమవుతుంది? సాధారణ గృహంగా మనకు అంత గృహాలు తయారవుతాయి. ఎప్పుడు కూడా మనలో ప్రార్థన ఉండాలండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు తండ్రికి ఒక మాట చెప్పాలి. అలాగే నిజంగా బయటికి వెళ్ళేటప్పుడు తండ్రికే చెప్తామని, కన్న తండ్రికి చెప్పాలనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో భయం మనం కలిగి ఉంటాం. ప్రియమైన దేవుడు, మనం ఎటువంటి వారు అంటే యాక్సిడెంట్ అయ్యాక ప్రార్థన చేస్తాం. వెళ్ళేటప్పుడు క్షేమకారంగా తండ్రి రాజమండ్రి వెళ్తాను, నాకు క్షేమకారంగా రాకపోవడం తోడుకుంటే నాకు క్షమించి చేస్తే పాపలు ఒప్పుకుంటా నాకు తోడుకుంటా అని ప్రార్థన చేయం. యాక్సిడెంట్ అయ్యాక ఎవడెవడు గుద్దేశాక అప్పుడు చేస్తాం. అదే ముందు చేయాలా? ముందే చేయాలి. అలాగే నువ్వు ఇంట్లో నుంచి కాల్ తీసి బయట పెడుతున్నావంటే ప్రతిది కూడా తండ్రికి మనం చెప్పాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ తండ్రికి చెప్పకుండా వెళ్తే నిజంగా ఆయనకి కోపం రాదండి. కోపం వస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం అనుకోగలుగుతాం. ఇది కూడా నిజంగా మరి నేను పుట్టిన తండ్రి చెప్పకుండా వెళ్తే ఆయన ఎంత కోపడతాడు. అసలే మనం వెళ్ళేది మంచి పనులకి, మరి చాలా మంచి పనులకి వెళ్తుంటాం కదండి. మనం ఎంత మంచి పనులు, దేవుడి పనుల మీద వెళ్తామా? చాలా మంచి పనులు, మన పనుల మీద మనం. ఇంకా ఏంటంటే ఎవరైనా ఇంకా చాలా కుటుంబాల్లో చాలా క్రైస్తవుల్లో చూస్తున్నాం, కుటుంబ ప్రార్థన అనేది అక్కడ లేదండి. ఆదివారం మందిరానికి వెళ్తారు, అయితే వెళ్ళాలి తప్పదు కాబట్టి రక్షణ పొందని వెళ్ళకపోతే పక్కింటి ఆదివారం చర్చికి వెళ్దాం అడుగుద్దేమో అని ఇల్లు కూడా కొంతమంది ఉంటారు, వెళ్తారు. కుటుంబాల్లో ప్రతిరోజు మేము మా కుటుంబం అంతా కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నామో చేయొద్దండి. ఎత్తలేము గమ్ముని, ఎందుకంటే అందరూ సరిగ్గా ఉండట్లేదు కాబట్టి. కుటుంబ ప్రార్థన ఎంత విలువైందో, ఎంత దాని వల్ల ఉపయోగం ఉందో ఒకసారి చేసేది అందరూ చూడండి, మీకు అర్థమవుతుంది దాని గురించి. ఎక్కడో ఇక్కడ నెహెమ్యా గారి గురించి చూస్తుంటే ఎంత ప్రార్థన ఆయన జీవితంలో కనిపిస్తుందండి. ఎక్కడో ఉన్న యెరూషలేములో ఉన్న ప్రాకారాలు పడిపోయి ఆరాధనలు జరగట్లేదు, ఆయన బాధపడుతున్నాడు. మరి ఎక్కడో పడిపోయిందని బాధపడుతున్న ఆయన ప్రార్థన, ఆయన అంతలా కన్నీటి ప్రార్థనలో చేస్తుంటే మనం ఉండి కూడా ఇక్కడ ప్రార్థన అనేది మన జీవితాల కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల చేసుకోవటం లేదు. కానీ మందిరాల కోసం ఇంకెక్కడ ప్రార్థన చేస్తున్నామండి? మందిరం కోసం. కానీ నెహెమ్యా గారి గురించి మనం ఏం నేర్చుకోవాలంటే అసలు ఎక్కడో పడిపోయిన మందిరం నేను బాగు చేసుకోవాలని తపంతో అక్కడ ప్రార్థన చేస్తాడండి కన్నీటితో. మనం ఉన్నాం ఆయన అంటే నిజంగా ప్రభుత్వం ఇచ్చారు. ప్రభుత్వానికి ఎంత విజయం ఉంటుందండి? మనం అంతకన్నా తోపులమా? మనం ఏమైనా విజయమేనమా? కాదు కదండి, కాదు. మరి ఎంతకంటే ఉన్నతమైన జాబు ఆయనకన్నా జాబు మంది అది కానే కాదు. ఒకసారి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. అటు తరువాత అర్తహష్ట రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా ద్రాక్షారసము తీసుకుని రాజుకు అందించుని. అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట చారుముగా ఉండలేదు. ఎప్పుడు కూడా రాజుగారికి చాలా సంతోషంగా అతను గిన్నె అందించేవాడిగా ఉన్నామంటే కదండి. అంటే ఏంటి, ప్రతిదీ రాజుగారికి నెహెమ్యా గారే ఇచ్చేవారు. కానీ ఎప్పుడు కూడా విచారంగా లేడు. అప్పుడు మట్టికి విచారంగా ఉన్నాడండి
అంటే ఆయన ద్రాక్షరాశులు కావాలని అయినప్పుడు ఆయన ద్రాక్షరాశి ఇస్తున్నప్పుడు ఇచ్చిన రాజుగారు నెహమ్యా గారు ముఖం చూసినాడు. ఏంటి నెహమ్యా, ఎంతో విచారంగా ఉన్నావు, ఏదో బాధలో ఉన్నావు, ఆ బాధ ఏంటో చెప్పు అని అసలు రాజుగారు నెహమ్యా గారిని అడుగుతున్నారండి. ఏమని అడుగుతారు? ఏంటి రోజు బాగా సంతోషంగా నాకు అన్ని గిన్నె అందించేవాడు కదా, ఈ రోజు ముఖం ఏంటి అలా పెట్టి చాలా విచారంగా ఉన్నావు, ఈలో బాధ ఏంటి నాకు చెప్పు అని నెహమ్యా గారిని అసలు రాజు గారు అడుగుతున్నారు. ఆ తర్వాత 2వ అధ్యాయం 5వ వచనం చదువుదామా. రాజుతో నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమునకు తిరిగి కట్టునట్టుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నీకు మనవి చేసి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏమంటాడు? రాజు దగ్గర విన్నప్పుడు ఏమడుగుతున్నాడు? యెరూషలేము ప్రాకారాలు పడిపోయి అక్కడ ఆరాధన కార్యక్రమాల్లో ఏమి జరగట్లే, అక్కడ అన్ని మొదలుపెట్టి అక్కడ యెరూషలేము ప్రాకారాలు బాగు చేసి అక్కడ ఆరాధన మొదలుపెట్టి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాను, అయ్యా నాకు సెలవు ఇప్పించండి అని నెహమ్యా గారు ఎవరిని అడిగారండి? రాజుని అడిగారు. మనం ఈ లోకంలో సెలవు దేనికి అడుగుతామండి? ఈ లోకంలో మనం సెలవు ఊరు వెళ్ళడానికి, అత్తగారింటికి వెళ్ళడానికి, అమ్మగారింటికి వెళ్ళడానికి, ప్రభుత్వం దగ్గర సెలవులు అడుగుతాం. గమనించాలి, నెహమ్యా గారికి మనకి తేడా చూసుకుందాం. ఇక్కడ నెహమ్యా గారు దేనికి అడుగుతున్నారు? దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించడానికి మళ్ళీ సెలవులు అడుగుతున్నాడు. మనం దేనికి అడుగుతాం? లోపల తిరగడానికి సెలవులు అడుగుతాం ప్రభుత్వ ఉద్యోగి దగ్గర. ఆయనకి మనకి అదే తేడా ప్రియమైన దేవ సంఘం. ఎందుకంటే నెహమ్యా గారి గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా ఆయనకి మనకి రోజున తేడా ఉందన్నమాట. అసలు నాకే నాగలాగా దూరం ఉంది. మరి ఆయన లాగా మనం ప్రవర్తించాలంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఎక్కడో యెరూషలేములో పడిన గోడ ప్రకారాల్లో అక్కడ ఆయన్ని కూడా ఉన్నాయని ఆయన గుర్తించాడు. మనం మన సంఘంలో ఉన్నాం. మన దగ్గరికి వచ్చేద్దాం. మనం అందరం కూడా సంఘంలో ఉన్నాం. సంఘంలో ఉన్న అందరికీ సంఘం పట్ల బాధ్యత ఉందా? క్వశ్చన్ వేసుకోవాలి. మన అందరం కూడా మనం సంఘంలో ఉన్నాం. సంఘంలో ఉన్న మన అందరికీ సంఘం పట్ల బాధ్యత ఉందా లేదనేది మన అంతరంగాలని ప్రశ్నించుకోవాలి. ఎవరైనా సమాధానం చెప్పరు కాబట్టి హృదయాలని ప్రశ్నించుకోవాలి. ఉందా? అంటే మనకు బాధ్యత లేదనుకుంటున్నాం. నేనైతే లేదనుకుంటున్నాను. ఇక్కడ మనలో సంఘంలో ప్రతి బాధ్యత ఉందని అందరూ గుర్తించాలి. ఇక్కడ మన బాధ్యత ఏమీ లేదని ఆరాధనకు వచ్చి ఆమె అనగానే ఏం చేస్తామండి? ఆమె అనగానే భోజనం చేసేంటే చలో జాబ్. అదే కదండి ప్రతి సంఘంలో కూడా జరిగేది. సంఘంలో బాధ్యతలు గుర్తించడం, సంఘం పట్ల బాధ్యతగా ఉండరు. ఇదే నా బాధ్యత కాదంటే, ఇది నా బాధ్యత కాదంటే ఇలా అయితే ఎలా చెప్పండి? ఎవరైనా సరే ఇది నా బాధ్యత కాదనుకుంటే సంఘంలో ఉంటున్నాం కదా. సంఘం అందరిది. సంఘం అవుతుందండి. మాట్లాడితే క్రీస్తు సంఘం అండి. ముందు మన సంఘం, ఆయన సంఘం ఏంటండి? సంఘం ఇది మనది, మన అందరిది. ఈ సంఘం అనేది అందరిది కాదు, ఒక్కరిది కాదు, మన అందరిది. అటువంటి అప్పుడు మీరు సంఘంలో చేయవలసిన కార్యక్రమంలో పనులు కావాల్సినవి ఒక్కసారి ఆలోచించావా? ఈ మందిరానికి ఏం కావాలి, ఇంకా ఏమో లోటు ఉన్నాయి అనేది ఆలోచించావా? ఈ సంఘంలో చేయవలసిన పనులు ఒక్కసారి ఆలోచించండి ఎవరో సరే. అలాగే ఈ సంఘంలో చేయవలసిన పనులు ఆలోచిస్తే నిజంగా సంఘంలోకి ఏం కావాలని ఆలోచిస్తే నిజంగా సంఘం పట్ల మన బాధ్యత కలిగి వాళ్ళు అవుతాం. మరి నెహమ్యా గారి సంఘం పట్ల ఆయనకి ఉన్న దేవుడి పట్ల బాధ్యత ఉంది కాబట్టి కదండి ఎక్కడో అస్వస్థరాజు దగ్గర ఉన్న పారదేశిక ప్రాంతంలో ఉన్న అతను యెరూషలేము వెళ్ళి సెలవులు అడిగి నేను అక్కడ మందిరాన్ని బాగు చేసుకుని అక్కడ మళ్ళీ ఆరాధనలు పెట్టుకుని మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారయ్యా అని బ్రతిమాలుతాడంటే మన సంఘంలోనూ ఉంటూ సంఘం ఎలా ఉంటుంది ఎలా చూస్తాను. ఏమనుకున్నా అవసరం లేదు. కొంతమంది అనుకుంటారు ఎవరేమనుకున్నా అవసరం లేదండి, ఏదో వెళ్ళాం కనుక వెళ్ళాం, పాడాలి కనుక పాడాం, అలా వినాలి కనుక వింటున్నాం, అదే ఏదో ఇవ్వాలి కనుక ఇస్తున్నాం. ఇలా ఎక్కువ నేను క్రైస్తవ సమాజం ఉంటుందండి. అంతేకాక అంతకుమించి సంఘానికి ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరు సంఘానికి రావట్లేదు. ఒకవేళ సంఘానికి రావట్లేదు వాళ్ళకి ఎవరికైనా మనం ఫోన్ చేస్తున్నామా, లేకపోతే వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రకటిస్తున్నామా, లేదంటే వాళ్ళు నేను సంఘాన్ని నడిపిస్తున్నామా, వెళ్ళి ప్రకటిస్తామా,
ఈ రకమైన ఆలోచన కలిగి ఎవరు ఉంటున్నామండి? అసలు పక్కన సభ్యులు ఎదురు రాలేదని ఫోన్ కానీ లేదా వెళ్ళేటప్పుడు దారిలో ఆగడం కానీ ఇవన్నీ ఎవరైనా ఎంతమంది బాధ్యత తీసుకుంటారు? నేను క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పండి, ముగించేసుకుందాం. ఇది నా బాధ్యత కాదు అనుకుంటున్నారు తప్ప ఇది నా బాధ్యత, ఇది నా సంఘం, క్రీస్తు సంఘం అంటాం కానీ ఇది నా సంఘం అని ఎప్పుడైనా అన్నారు? క్రీస్తు సంఘం లేకపోతే మనం ఎట్టుకుంటాం? ఇది నా సంఘం, మరి ఇదంతా పాస్టర్ గారిదా మా అందరిదండి? అందరిది. ఇది మన కుటుంబం అంటే ఏంటి కదా, కుటుంబం అంటే ఏంటంటే అందరిది కదా, ఒకరికొకరికి ఉంటుంది వేరే వేరే. మన అందరం ఒక గిన్నెలోనే తాగుతున్నామా లేదా? ఒక గిన్నెలోనే ఒక పాత్రలోనే తాగుతున్నామా? మన అందరం ఒకటే కదా? ఒకటే. మన తారతమ్యాలే మన దగ్గర లేవు. అంటే చాలా మంది అంటే ఇది నా బాధ్యత కాదు, సేవకుడు అంటే పాస్టర్ గారిదే బాధ్యత అండి, మాకెందుకు, మాకు సంబంధం ఉంది, వస్తాం కూర్చుంటాం, ఎంతో తింటాం వెళ్ళిపోతాం అని ఉంటున్నారు తప్ప చాలా చోట్ల నెహెమ్యా గారు తీసుకున్న బాధ్యత మరి మనం ఎందుకు తీసుకుంటలేదండి? తీసుకుంటున్నామా? ఒక్కసారి ఎవరు హృదయాన్ని ప్రశ్న చేసుకుంటే అందరం తలలు దించుకుని ఉంటున్నాం తప్ప తల ఎత్తుకుంటే వాడుగా మనం ఎప్పుడు ఉంటామని మరి? నెహెమ్యా గారి లాగా నేను బాధ్యత తీసుకుంటాను సంఘం పట్ల, నేను మందిరానికి ఏం కావాలో, ఏం లోటు ఉన్నాయో నేను చూసుకుంటాను, మందిరం పట్ల ఏం కార్యక్రమాలు చేయాలో, ఏం పనులు చేయాలో, ఏ రకంగా ఇంకా ఏమేమి పనిముట్లు పురమాయించాలో అవన్నీ కూడా మనం ఆలోచిస్తామండి. నెహెమ్యా గారి నిజంగా జీవితాన్ని మనం నేర్చుకుంటాం. ఒకవేళ ఇవన్నీ కూడా అనుకుందాం, ఇవన్నీ ఒకవేళ మనకు అంత బాధ్యత లేదు, ఇవన్నీ సేవకుడికి సాధ్యమేనా? ఎన్ని పనులు సేవకుడికి సాధ్యమేనా? కాదండి, సాధ్యం కాదండి. ఎందుకంటే అలా సంఘం సేవకుల సంఘం అందరూ కూడా సభ్యులు అనుకున్నప్పుడు, సంఘాల కుటుంబాలు మనమే అనుకున్నప్పుడు అన్నీ కూడా సేవకుల మీద ఎవరు మనం అన్నీ కూడా బాధ్యత పెట్టేకూడదు. మనం అందరం మనదే కాబట్టి అందరూ తావు పని చేసుకోవాలి. ఎవరికి ఇచ్చిన తలాంతు వాళ్ళు, నాకు ఇచ్చిన తలాంతులు నేను సువార్త ప్రకటించాలి, మీకు ఇచ్చిన తలాంతుని బట్టి మీకు ఏ తలాంతి ఇచ్చాడు దేవుడు, ఆ తలాంతి ప్రకారంగా మన దేవునికి మనం పని చేసుకుంటూనే వీళ్ళ ప్రియమైన దేవుని సంఘం. ఏమంటే ఈ సంఘంలో ఒక్కొక్క తలాంతి అన్ని మనకు తెలిసిన వారమే. మరి మళ్ళీ బ్రేక్ పెడదాం, మళ్ళీ వచ్చే వారం ఇంకా ఏం మీద అవ్వలేదు, నెక్స్ట్ డేకి మళ్ళీ తెలుసుకుందాం. మరి ఇప్పటివరకు ఉన్న మాట మన హృదయంలో ఉంచుకుని నెహెమ్యా గారిని తలుచుకుంటూ మరి నిజంగా ఆయన ఎక్కడో ఉన్న యెరూషలేములో ఉన్న మందిరానికి కట్టడానికి అక్కడ ఉన్న ఆరాధన జరిపించిన ఆతృతతో ఆయన వెళ్ళారంటే మనం ఇక్కడ ఉంటూ కూడా ఇక్కడున్న పనులు సరిగ్గా చేసుకోలేకపోతున్నామంటే ఈ రోజు మనం అందరం కూడా దేవుని పట్ల నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటే అతని మార్గంగా మరి మాటలని హృదయంలో ఉంచి అలా కాదు, నేను ఈ రోజు నుంచి నెహెమ్యాలా బ్రతుకుతాను, మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉంటాను, ప్రతి పని పట్ల ఆసక్తి కలిగి ఉంటానని హృదయంలో మన అందరికి కూడా మంచి ఆయన ఆలోచన కలిగించాలని ప్రభుత్వం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.